వన్ డే బైక్ రైడ్ ఫ్రమ్ హైదరాబాద్ వీడియో నెంబర్ 6. నేను తెలంగాణలోని ఫేమస్ అండ్ హిస్టారికల్ టెంపుల్స్కి బైక్ రైడ్ చేస్తున్నాను. ప్రజెంట్ నేను హైదరాబాద్కి 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న వారిజాల వేణుగోపాల స్వామి అనే టెంపుల్కి బైక్ రైడ్ చేస్తున్నాను హైదరాబాద్ నుంచి. ఈ టెంపుల్ నల్గొండ డిస్టిక్లోని నార్కట్పల్లి మండలం గోపాలాయపల్లిలో ఉంది. క్లియర్గా చెప్పాలంటే హైదరాబాద్ టు విజయవాడ హైవే రోడ్లో చిట్యాల జంక్షన్ క్రాస్ చేయగానే రోడ్డు పక్కనే రైట్ సైడ్ ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీద వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ అని రాసి ఉంటుంది. ఆ కొండ మీదే పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అర్లీ మార్నింగ్ బైక్ రైడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాఫిక్ అస్సలు ఉండదు. సిటీలో ప్రశాంతంగా బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లాంగ్ రైడ్ చేసేటప్పుడు టీ తాగితేనే నిద్ర మొత్తం వదిలిద్ది, ఇంకా ఎనర్జీ కూడా వస్తుంది కొంచెం. హైదరాబాద్ టు విజయవాడ హైవే రోడ్డు చాలా బాగుంది. రైడింగ్ అసలు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇంతకుముందు తెలంగాణలోని కొన్ని హిస్టారికల్ టెంపుల్స్కి బైక్ రైడ్ చేశాను హైదరాబాద్ నుంచి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాలంటే మీరు తప్పకుండా చూడండి అవి. నేను ఎంప్లాయ్ అవడం వల్ల మ్యాక్సిమం వీకెండ్లోనే బైక్ రైడ్ చేస్తాను, అందులోనూ సాటర్డే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. బ్రేక్ఫాస్ట్ చేయడానికి బ్రేక్ తీసుకున్నాను. సో రెస్టారెంట్లో తినాలనే ఏం లేదు, ఆ టైంలో ఎక్కడ మంచిగా అనిపిస్తే అక్కడ తినేయటమే. మ్యాక్సిమం లైట్ ఫుడ్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను రైడింగ్లో. ఫైనల్గా వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఈ టెంపుల్ ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చేస్తుంది. ఈ వారిజాల వేణుగోపాల స్వామి టెంపుల్కి సుమారు 500 సంవత్సరాల పైనే చరిత్ర ఉంది. ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయంభుగా పుట్టలో వెలిచాడు. ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే సుమారు 2000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈ కొండ మీద ఉన్న పుట్టలో తపస్సు చేస్తూ ఉండేవాడంట. ఈ కొండ ప్రాంతంలో పశువుల కాపరి ఆవుల మందం తీసుకుని మేతకు వచ్చేవాడంట. రోజు ఆవుల మందులో ఉన్న ఒక ఆవు రోజు కొండ మీద ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడికి పాలు ఇస్తూ ఉండేదంట. కొన్ని రోజుల తర్వాత ఇది గమనించిన పశువుల కాపరి ఆ ఆవును ఫాలో అవుతూ వెళ్ళాడంట. ఆ ఆవు కొండ మీద ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు ఇవ్వటం చూసి పుట్ట మీద కర్రతో కొట్టగా పుట్టల నుంచి శ్రీకృష్ణుడు బయటకు వచ్చి నన్ను చూసిన విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పాడంట. కానీ ఆ పశువుల కాపరి వాళ్ళ యజమానికి చెప్తాడు ఇలా శ్రీకృష్ణుడు కొండ మీద ఉన్న పుట్టలో తపస్సు చేస్తూ ఉన్నాడని. ఈ విషయం తెలుసుకుని శ్రీకృష్ణుడు ఇంకా ఆ పుట్టలోనే స్వయంగా వెలుస్తాడు. ఇంకా అప్పటి నుంచి శ్రీకృష్ణుడు వేణుగోపాల స్వామిగా పూజలు అందుకుంటున్నాడు ఇక్కడ. అలాగే కాకతీయ రాజులు సుమారు 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక ఆలయం కట్టించారు. ముక్కోటి ఏకాదశి అలాగే బ్రహ్మోత్సవాల టైంలో ఇక్కడ భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. నార్మల్ డేస్లో కానీ లేదా నార్మల్ వీకెండ్స్లో అంతగా ఉండరు, తక్కువగానే వస్తారు. ఇక్కడ శ్రీకృష్ణుడిని వారిజాల వేణుగోపాల స్వామి అని ఎందుకు పిలుస్తారంటే పూర్వం ఇక్కడ వారిజాల వృక్షాలు ఎక్కువ ఉన్నాయంట. ఆ వారిజాల వృక్షాల కింద పుట్టలో శ్రీకృష్ణుడు బాలుడు రూపంలో వెలిచాడు కాబట్టి ఇక్కడ స్వామివారిని వారిజాల వేణుగోపాల స్వామి అని పిలుస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున స్వామివారికి కళ్యాణం చేస్తారంట. అలాగే కొన్ని స్పెషల్ డేస్లో రథోత్సవం కూడా చేస్తారంట. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడుగా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా స్వయంగా వెలిచాడు అని చెబుతున్నారు. ఇక్కడ వేణుగోపాల స్వామి దేవస్థానంతో పాటు కాకతీయులు నిర్మించిన శివుని ఆలయం కూడా ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని శివకేశవుల ఆలయం అని కూడా పిలుస్తారు. హైదరాబాద్ నుంచి ఒక బెస్ట్ వీకెండ్ ట్రిప్ వెళ్ళాలనుకుంటే ఈ వారిజాల వేణుగోపాల స్వామి అనేది బెస్ట్ డెస్టినేషన్. ఎందుకంటే ఇక్కడ లాంగ్ ట్రిప్తో పాటు మంచిగా స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే కాకతీయులు నిర్మించిన ఆ శివుని ఆలయం కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొండ మీదకి చిన్న ట్రెక్కింగ్ కూడా చేయొచ్చు. అలాగే ఈ కొండ మీద ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది. ఈ ఎదురుగా కనిపిస్తున్న గోముఖ కొండ మీదే కాకతీయులు నిర్మించిన శివుని దేవస్థానం ఉంది. అక్కడికి వెళ్ళాలంటే చిన్నపాటి ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ తక్కువ దూరం అయినా అంత ఈజీగా అయితే ఉండదు, కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఈ కొండ మీదకి అందరూ వెళ్ళొచ్చా లేదా, అలాగే ట్రెక్కింగ్ ఎంత డిఫికల్ట్గా ఉంది, ఎంత టైం పడుతుంది, ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పైన కాకతీయులు కట్టించిన శివుని గుడి ఎలా ఉంది, వీటి గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.